పాంచను వరిగట్టుకున్నాను వడని పాంచను వరిగట్టి అద్దకి ఆప చెట్టు ఎక్కి ఆపాకిరామని అన్న దాదా చెట్టు ఎక్కి సందన తీసుకొచ్చి ఆకిస్తాను వండెట్టి ఆపాకున్నా ఇక అలా వండే పెట్టేవారు నీ బాధ అర్ధ గంట వరకు ఏ దేవుడు ఆడుకున్నాడు ఆయన గిత్తరు 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 కొట్టుకొని లేచిండుగా లేచిండు మరి లేచినాక రాపోయిన పెళ్ళికి అత్త అనుకున్నా ఏమలావని బాధ మీరే అత్తరు వచ్చి అటాచ్ తిండి ఇక్కడ తీరా అని రాలే మీ ఇక్కడికే చూస్తానా ఎప్పుడు వస్తారో పొల పొలాడు ఎప్పుడు వస్తారో చూస్తాను దొరుకుతాను చూడదు అవి బాధ్యత బంగారం వాళ్ళు ఉండదా పొలం అంటే మాట దొరసానికి ఎక్కడ ఏమున్నాయో తెలియదు కాబట్టి ఇంట్లో తీసుకపోయి ఇల్లంతా దొరసానికి వేయించు నేర్పుతామని వచ్చే వరకు అన్ని అంతే కదా అయ్యో అన్ని బాగా నేర్పుతారు కచ్చి రావిట ఎందుకు అంటే ఉప్పుతో 9 పప్పుతో తర్వాత నీకు ఇంత సంవత్సరం నీకు తెలియదు కొత్త ఇంటికి నేను కొత్త నీ కొత్త ఇల్లు కొత్త కాబట్టి ఉప్పు ఎక్కడ ఉన్నా తెలియదు పప్పు ఎక్కడ ఉన్నా నాకు తెలియదు చక్కెర ఎక్కడ ఉన్నా నాకు తెలియదు అట్లా వచ్చి నేను డ్యూటీ దిగిపోతే అన్ని చూసుకుంటాను రావు తల్లి రావు రావు తల్లి చిలికల మేడనా చిలికల మేడ అంటే చదువుకున్నాక మగ్గబలిసి అడుగుతానా అట్టగా చిలికల మేడ గడ్డికి పోయేది అట్ట తీసుకోవాలేదనక చూపిస్తాను అట్టగా 1,00,000 రూపాయలు అప్పుని 7 పోతాను ఇదే తాగుద్దా అంటే నువ్వే మర్చిపోయాను అత్తనే చూపిస్తున్నావు ఎక్కడ ఉండాలో మనం పోతే మాట ఎక్కరేకుందరా మాట ఎక్కరేకు మీ ఇచ్చిందా మీ ఇచ్చిందా ఎందుకు కనుకుంటారు రావు తల్లి రావు ఇది కిచెన్ అంటే ఏంటిది కిచెన్ అంటే వంట చేసుకునేది గ్యాస్ మొత్త ఎక్కడ ఉన్నది గ్యాస్ మొత్త సిలిండర్ మొత్త అంటే ఇది గ్యాస్ మొత్తం గ్యాస్ మొత్తం గ్యాస్ మొత్తం కిందకి జట్టు కూడా జట్టు కిందికి తిప్పాలి గ్యాస్ వస్తుంది రాదు అయ్యో మొద్దు కాలి మొద్దు ఉన్నట్టున్నది కదా ఇంకోటి కాలు మొద్దు ఇంకోటి కాలు మొద్దు హిమాల బుక్ చేసిన వస్తుంది రావా అక్కడ పడదలు కట్టింది బెడ్రూమ్ అది బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఏం చేస్తారు ఇద్దరాని మొదలు ఉంటుందో చెప్పారు బాబాగా మాడిగా తొక్కుకుంటాడు మాడిగా తొక్కుకుండా ఇగో ఇక్కడ మాడిగా తొక్కకుండా బాబా బాబాగా ఇది పెద్ద బల్ల ఏమని అంటారు ఆ బల్ల నేనే అంటాను అని నేను వాడికి వచ్చారు కోళ్ళు మొత్తం చీకిపోయినాయి ఆ బండ స్విచ్ ఆఫ్ అయినట్టున్నాయి అయింది మొత్తం దిగిపోయింది తండ్రి ఎల్లరాజు కొరికే ఎలవట్టరా అయ్యో పెళ్ళేది కానీ పెళ్లి సంబరం కానీ పెళ్ళ సంబరం ఇంటికి వెళ్ళిపోయి నా భార్యను మందలిస్తాను కావాలన్నట్టున్నారు ఇంద్రవతి ఏంటి అంటానా ఎందుకు ఇంద్రవతి వచ్చినా ఇప్పుడు మన పెళ్ళి ఎన్ని రోజులు అవుతావా ఆగరా అని మాట అయింది 15 రోజులు అవుతాను అవుతుంది కదా అవుతాను కాబట్టి ఏంది మన ఇద్దరు మంచిగా నువ్వే నాన్న సార్ చెప్తాం
గిత్తర గిత్తర కొట్టుకుంటావు నీ నువ్వు గిట్ల చేస్తే నాకు ఇంకోసారి మళ్ళీ ఎట్లా ఈ ముఖానికి ఇంకోసారి కూడా నాతో చెప్పుకొని అంతే చెవులకలు ఇటు పోతామంటే చక్కగా పెద్ద పెద్ద దాఖలు పైప్ లైన్ ముఖం నట్ట వస్తుంది ఇంద్రావతి కాబట్టి అన్ని తారీఖు తింటగా కాళ్ళ మీద కాలు పడితే అలు తప్పది కర్ర మీద కొలు పడితే కొలు తప్పది పిల్ల మదన ఎగిరేదంతా నిలబడి దురికేదంతా నేను పక్కన కూలబడుతుందిరా కూలబడుతుంటే ఎవరిని ఎక్కుతాడు పైన అనుకుంటున్నా కొట్టి అనుకుంటున్నా తోక వరకు ఆడి పుట్టుక పుడితే మొగళ్ళకు గిట్టదు గిట్టదు నిత్తాది ఆడోళ్ళు గిట్టాడు అమ్మాడు గిట్టాడు అన్నమాట ఏ నీ సరదా మొడతా కత్తిరి పోతాను కలిగిపోతాను అక్క నువ్వు చేసి తక్కువగానే అడిగిపోతాను హీరో బట్టి కనుగొడతాను కారణం నాకు కనుగొడతాను 2 గంటల ముందు చచ్చిపోయాడు అద్దరు రేపడతా నేర్చుకుంటా ముందుగా కనుగొట్ట మీ అక్కగా కొడతాను బస్సులో సరగాలని పెట్టి బస్సులు మిస్ చేయకప్ప నేను బస్సులు ఇచ్చే కండక్టర్ రైట్ అన్న బస్సు ఈ తెలివి అప్పులు పూజ కోసం పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వులో పుట్టుకొస్తున్నావు ఐ లవ్ యూ 143 నేను అప్పటిదాన్ని నవ్వుతున్నా పుట్టలేదని అల్లా రారా కౌశలి
కాజబ్రాలే మల్లె పూలే మల్లె పూలే నీ అమ్మాయి మగట నేను మల్లె పూలు అమ్ముకుంటాను పోయిస్ మగట రారారో అందాల రాజా రాజు ఇంద్రవతి కూడినాడు కాపురాలు చేసే పాపాను దేవుడు చూడవమ్మ తల్లికి పలమోడి కట్టినాడు పలమోడి కట్టినాడే భగవంతుడు ఎప్పుడు పలమోడి కట్టిన ఒక గడి కడతాను ఒకరి ఇంతలైతాడు అవి అప్పటికి ఇప్పటికి అందరు చేసుకున్న భర్త మంచోడైతే అవ్వని మరిపిస్తాడా ఏను మరిపిస్తాడా అగో చేసుకున్న భర్త మంచోడైతే అవ్వని మరిపిస్తాడా ఏను మరిపిస్తాడు చేసుకున్న భర్త లంగో దొంగో తాగుపోతో తిరిగిపోతో ఏదుంటే ఆడవిళ్ళకైనా అవ్వాది కత్తే ఆడవిళ్ళకైనా అయ్యాది కత్తడు ఇంద్రసేన రాజు ప్రేమ అల్లుడు బ్రహ్మగల్లుడు ఇంద్రావతి దేవి ఏనాడు చెప్పవచ్చలేడు ఏనాడు మాట్లాడలేడమ్మా అయ్యో గట్ట మంచిగా దాదుకుంటాడే రావరా ఇంద్రావతి దేవి అంత మంచిగా దాదుకుంటాను అమ్మను మరిపిస్తాను అయ్యాను మరిపిస్తాను అమ్మా గత రోజులు తానే ఇక్కడ రోజులు గడుస్తానయ్యా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని ఆనాడు నేపాల నగరంలో నా బల్లాన్ రాజు ఏమనుకున్నాడు మా చెల్లెకు వద్దురా 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 ఆయనంటే 7 కోట్ల రూపాయలు 7 మల్ల బంగారు 20 రూపాయలు ఇద్దరు ఇచ్చిన సాగదోలిండు కానీ ఆనాడు మా యొక్క మాట అన్నాడు నువ్వు కర్రె కుక్కవురా నీతో నాకేమైతుంది రా అన్నాడు మా అయ్య ఈ కర్రె కుక్క సంగతి ఏందో మా అయ్యకి ఏర్పడాలి అనుకున్నాడు బల్లారి మహారాజు మా అయ్యవరాజులు బతుకుండేది ఉంటే మా చెల్లెని దసరా పండుగ తీసుకొస్తారు దీపావళి పండుగ తీసుకొస్తారు సంక్రాంతి పండుగ తీసుకొస్తారు ఉగాది పండుగ తీసుకొస్తారు పండుగ తీసుకొచ్చి అది కోరుకున్న చీరలు పెడతారు మా చెల్లె కోరుకున్న రైకలు పెడతారు కోరుకున్న సమయం సాగలుగుతారే అదే అవయాలను చచ్చిపోతే ఏ ఆడవిళ్ళకైనా అవ్వ చచ్చిపోతే ఏ చచ్చిపోతే అవ్వగారింటికి గర్వ కంప కొట్టుకున్నారు అది నా ఇంటికి ఎందుకు వస్తుంది ఇది వారికి 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారు 20 రూపాయలు ఇస్తాను ఎత్తుకపోయింది దానికి మళ్ళొక్క బట్టన్నా దక్కరిస్తానా అప్పుడు అయ్యని చంపినట్టు కావాలనుకున్నాను బల్లాని ఇంటికి పోయి నా భార్య భాగ్యవతిని విచారిస్తా అనుకున్నాడు కావాలన్నాడు బల్లాని మహారాజు బయలుదేరి తన మన నాకైతే 2 గ్లాసులు పోయింది ఆవిడ ఒక్కళ్ళకు సావచ్చింది తమ్ముడు తీసుకోపోయి బాగోలు చాయ్ తీసుకోపోయి
ముక్కు పొలలో చాలా పడతాయి ఓ ఆరాలా సవాల్ అవుతావా ఓ ఆరాలా ఆడబిడ్డ కష్టంగా ఆడబిడ్డ